డీప్ బ్రీత్ చేసి బ్రీత్ని ఆపండి. ఎంతసేపు వీలైతే అంతసేపు ఆపండి. ఆపినప్పుడు గుండె చప్పుని వినండి. మీకు వినబడుతుంది. మళ్ళీ మీకు ఇంకా ఆపలేను అనుకున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఆపలేను అనుకున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ని ఆపండి. ఆపి 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 బ్రీత్ అవుట్ చేయండి. ఎంతసేపు వీలైతే అంతసేపు బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్ డీపర్ అండ్ హోల్డ్ ద బ్రీతింగ్. ఎంతసేపు వీలైతే అంతసేపు మీరు బ్రీత్ని ఆపండి. ఆపి 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 ఎంతసేపు ఆపగలితే ఆపండి. అప్పుడే మీరు గుండె చప్పున వినగలుగుతారు. ఎక్కువసేపు ఆపండి. ఆపి 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 బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్ డీపర్, బ్రీత్ని ఆపండి. ఆపి ఆపి మెల్లిగా బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్ డీపర్, హోల్డ్ ద బ్రీతింగ్, హోల్డ్ ద బ్రీతింగ్. బ్రీత్ని ఆపి 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 బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ లాంగ్ బ్రీత్ ఇన్, మళ్ళీ హోల్డ్ చేయండి. బ్రీత్ని ఆపండి. ఎంతసేపు వీలైతే అంతసేపు ఆపి 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 గుండె చప్పుడిని వినండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ గుండె చప్పుడిని వింటున్నాము అంటే ఆ గుండె చప్పుడిని మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఈ గుండె చప్పుడు అక్కడికి వచ్చేస్తుంది. ఏ ప్లేస్లో అయితే మీకు నొప్పి ఉందో, మోకాల్లో లేకపోతే హెడేక్ లేకపోతే కడుపులో నొప్పి, జీర్ణకోశంలో, గర్భసంచిలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. అక్కడే హార్ట్ బీట్ వచ్చేస్తుంది. వచ్చి అక్కడ ఆటోమేటిక్గా మీకు హీల్ చేస్తుంది. ఇప్పుడు అందరూ పడుకొని చేసుకునే వాళ్ళు పడుకోవచ్చు, కానీ కళ్ళు తెరవకండి. తెరవకుండానే అలాగే పడుకోండి. కళ్ళు తెరవద్దు. హీలింగ్ చేసుకునే వాళ్ళు కళ్ళు తెరవద్దు. మధ్యలో మీకు ఎవరైనా టచ్ చేసినట్టు అనిపించినా, దగ్గరకు వచ్చినా కళ్ళు తెరవద్దు. ఆ టచ్ చేయడంలో నొప్పి పెట్టినా కళ్ళు తెరవద్దు. అది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మీరు ఎవ్వరు ఎటువంటి స్థితిలో కళ్ళు తెరవద్దు. నొప్పి ఉన్నా కళ్ళు తెరవద్దు. తగ్గించి చేయమని అడగండి మాస్టర్స్ని. ఏదన్నా కుచ్చుకపోతుంది అనిపించినా కళ్ళు తెరవద్దు. మీరు కొంచెం మూవ్ అవ్వచ్చు, పర్వాలేదు, కానీ కళ్ళు మటుకు తెరవద్దు. అదొక్కటి చేయండి నాకు ప్లీజ్. ఓకే. ఇప్పుడు పూర్తి 2 చేతులు లాక్ చేసుకోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. కాలుపైన కాలు. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. కళ్ళు 2 తెరవద్దు. టోటల్ రిలాక్సేషన్. శరీరాన్ని పూర్తి ప్రశాంతతతో ఉంచండి. టోటల్ రిలాక్సేషన్. కళ్ళు 2 తెరవద్దు. టోటల్ రిలాక్సేషన్. శరీరాన్ని పూర్తి ప్రశాంతతతో ఉంచండి. మన హనుమంతుల వారు, అలాగే నారాయణ పరివారం, సూర్య భగవానుడు మనతోనే ఉన్నాడు ఫ్రెండ్స్. మన నారాయణ పరివారం అందరూ మనతోనే ఉన్నారు. వారి యొక్క లైట్, బంగారు కాంతి మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. అలో చేయండి. టోటల్ ఎనర్జీ
టోటల్ ఎనర్జీ. చెప్తాను, మీరు మాట్లాడొద్దు, కామ్గా ఉండాలి. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. కళ్ళు రెండు తెరవద్దు. బంగారు కాంతి వారి అభయహస్తం గుండా లక్ష్మీనారాయణులు మన గరుడ మంతుల మీద ప్రయాణమై మనతోనే ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే పాంచజన్య శంఖం, పాంచజన్య శంఖం ఓన్లీ ఇది శంఖం ఒకటి. పాంచజన్య శంఖం అద్భుతమైన ఎనర్జీస్తో మనలో ఉన్న పాజిటివ్ని మేల్కొల్పే శంఖం. అలాగే సుదర్శనుడు మనతోనే ఉన్నాడు ఫ్రెండ్స్, అద్భుతమైన ఎనర్జీస్తో సుదర్శనుడు మనతోనే ఉన్నాడు. కోటి సూర్య ప్రకాశం సుదర్శనుంది. ఆ ప్రకాశం మనలో అణువణువు కణకణము ప్రకాశితం చేస్తోంది. మనలో అణువణువు కణకణము ప్రకాశితం చేస్తోంది. ఆదిశేషుడు, ఏ ఆదిశేష రామానుజ, మాలో ఉన్న అర్షద్వర్గాలు, సరికాని ఎనర్జీస్, వాటన్నిటినీ ఈ క్షణమే తీసివేయమని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మనం అశ్విని దేవతలను ఆహ్వానించుకుందాం. ధన్వంతరిని, ఏ అశ్విని దేవతలారా, ధన్వంతరి మమ్మల్ని ఈ క్షణమే మాలో ఉన్న రుగ్మతలను రిలీజ్ చేస్తూ మాలో ఉన్న సెల్స్, డిఎన్ఏ అన్నీ కూడా అద్భుతంగా రిపేర్ చెయ్యమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మా దేహాన్ని, మా బుద్ధిని, శరీరాన్ని, మనస్సుని మీ ఆధీనంలోకి ఇస్తున్నాం. మా శరీరాన్ని, బుద్ధిని, మనసుని మీ ఆధీనంలోకి ఇస్తున్నాం. మీరు మాకు ఆస్ట్రల్ హీలింగ్ని జరిపించమని కోరుతూ పూర్తి శక్తితో శరీరాన్ని ప్రశాంతంగా ఉంచండి. టోటల్ రిలాక్సేషన్. మనకి ఆస్ట్రల్ మాస్టర్స్, హీలింగ్ మాస్టర్స్, హీలింగ్ ఏంజల్స్ అందరూ మనతోనే ఉన్నారు. వారి యొక్క అనుచరులు, వారి సహాయకులు అందరూ మనతో ఇప్పుడు ఉన్నారు ఫ్రెండ్స్. హే మాస్టర్స్, నాలో ఉన్న భయాలు, హర్షద్వర్గాలు, కామక్రోధ మదమాశ్చర్యాలు, ఫోబియాస్ అన్నిటినీ ఈ క్షణమే రిలీజ్ చెయ్యమని కోరుతూ మాలో శక్తినివ్వమని, అలాగే మమ్మల్ని శరణాగతిలో ఉంచమని, అద్భుతమైన భగవత్ శక్తితో శరణాగతిలో ఉండి పూర్తి ఎనర్జీస్ని మేము పొందాలని, అలాగే సృష్టికి సహాయకారులను చెయ్యమని అడుగుదాం ఫ్రెండ్స్. మనందరం సృష్టికి సహాయకారులుగా ఉందాం.
నేను అన్నది వదిలి మనము అన్న దాంట్లో ఉండడానికి మన మాస్టర్ని కోరుదాం. హే నారాయణ, లక్ష్మీనారాయణ, మనము లక్ష్మీనారాయణల పరివారంతో వారి యొక్క బంగారు కాంతి మనలో అద్భుతంగా నిండి ఉంది. మన శరీరంలో, బోన్స్లో, మజిల్స్లో, కణకణంలో నిండి ఉంది. ఇప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్కి మనల్ని హీల్ చేయడానికి పూర్తిగా అనుమతిని ఇస్తూ మనలో ఎనర్జీస్ కూడా పూర్తిగా నిండి ఉన్నాయి. మనలో ఎనర్జీస్ పూర్తిగా నిండి ఉన్నాయి.
వచ్చిన పరమానందమైన ఆత్మని నేను పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని నేను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని హే మాస్టర్స్, నేను సృష్టికి సహాయకారినిగా ఉంటాను. నా శరీరాన్ని రుగ్మతల నుంచి దూరం చేసి ఆత్మశక్తిని పెంచి టోటల్ రిలాక్సేషన్ సార్. నేను నేను ఎన్నో జన్మలుగా ఎన్నో పాపాలు చేశాను. వాటిని నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పరమాత్మ. హే మాస్టర్స్, నన్ను ఈ చక్రం నుండి విముక్తురాలు చేయండి. నేను సృష్టికి సహాయకారినిగా ఉండదలిచాను. ఉంటాను. అందరికీ సహాయం చేస్తూ ఈ జీవితాన్ని పరమానందంగా జీవించాలని నా మనస్సుని ఉద్దేశంతో శరణాగతిలో ఉండేలా నాకు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండే ఉంటాను. సృష్టికి సహాయకారినిగా చేయి. నేను పూర్తిగా సృష్టికి సహాయకారినిగా ఉండదలిచాను. హే పరమాత్మ, హే మాస్టర్, హే అశ్విని దేవతలారా, నాలో ఉన్న కణకణాన్ని మార్చండి. నేను అద్భుతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. అలాగే క్షమించమని అడుగుతూ నన్ను ఆరోగ్యంగా చేస్తూ నాలో ఉన్న భయాలు, కామ క్రోధ మదమాశ్చర్య రిలీజ్ చేస్తూ ఆత్మతలానికి వెళ్ళకుండా వారిని నిరీక్షణమే ఇన్వైట్
ప్రకాశంతో మనలో ఉన్న శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. ఎటువంటి నొప్పులు, పెయిన్లు అన్నీ ఈ క్షణమే రిలీజ్ అయిపోతున్నాయి. నేను అద్భుతమైన ఆత్మశక్తితో, బలంతో, పూర్తి శక్తితో టోటల్ రిలాక్సేషన్. టోటల్ రిలాక్సేషన్. నేను శరీరాన్ని కాదు,
డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నాకు ఈ జీవితానికి అవసరం వచ్చే జ్ఞానాన్ని ఈ క్షణమే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. శరణాగతి సరెండరెన్ సరెండర్ శరణాగతి స్వామివారు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని రక్షాబంధనం చేసుకొని నూతన యజ్ఞోపవీతాన్ని వేసుకుని నా కోసం కన్యని మీరు వెతకండి అయ్యా అని చెప్పేసి బ్రాహ్మణులందరికీ కూడా ఆయన వరుణ ఇచ్చి పంపిస్తున్నారు. అబ్బాయి తరపు నుంచి ఒక 4 బ్రాహ్మణులు బయలుదేరారు. అదేవిధంగా జనక మహారాజు గారు కూడా ఆయన యొక్క కుమార్తె కోసం సరైనటువంటి వరుణ్ణి వెతకడం కోసం ఆయన కూడా ఒక 4 బ్రాహ్మణులకి వరుణ ఇచ్చి అందరికీ కూడా పంపించడం జరిగింది. ఆ బయలుదేరినటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి తరపున అంటే శ్రీరామచంద్ర స్వామి వారి తరపున బయలుదేరినటువంటి 4 బ్రాహ్మణులు కూడా, అదే కాకుండా జనక మహారాజు గారు సీతా మహాలక్ష్మి తరపున బయలుదేరినటువంటి 4 బ్రాహ్మణులు కూడా ఒకానొక చోట పరమేశ్వర అనుగ్రహంతో కలుసుకొని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని మేము కన్య కోసం వెతుకుతున్నామంటే మేము అబ్బాయి కోసం వెతుకుతున్నాము అని చెప్పి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని మా అబ్బాయి ఎంత గొప్పవాడు, ఆయన తండ్రి గారు ఎంత గొప్పవాడు, ఆయన తాతగారు ఎంత గొప్పవాడు, ఆయన ముత్తాతగారు ఎంత గొప్పవాడు అంటే మా అమ్మాయి ఎంత గొప్పది, ఆయన తండ్రి గారు ఎటువంటి వాడు అని చెప్పి ఒకళ్ళ గురించి ఒకరికి చెప్పుకొని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి వీళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఈ విధంగా వీళ్ళు ఉన్నారు, మీకు సంబంధం కుదురుతుంది అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. నెక్స్ట్ జరిగేటటువంటిది ఇప్పుడు స్వామివారు కంకణం కట్టుకున్నారు కదా, ఇప్పుడు అమ్మవారు కూడా గౌరీ కంకణం పూజ చేసుకుని గౌరీ కంకణం కట్టుకుని అమ్మవారు సిద్ధంగా ఉంటారు. ఆ కార్యక్రమం నెక్స్ట్ జరుగుతుంది. స్మాకమింద్రో దాంపత్యం కర్తుం ప్రయతితే మహాన్ ఓం బ్రాహ్మణ సాధయత్వం గద్వాయాయం పరమేశ్వర ప్రీత్యర్థం లోక సంరక్షణార్థం గౌరీ కంకణ పూజాం కరిష్యామి. గౌరీం సువర్ణవర్ణాభాం స్వర్ణపద్మసువాసినీం పాశాంకుశధరాం భూతిం గౌరీమావాహయామి. తైవ చ కంఠకుక్షిం చ హృదయం కటిబాహూతదారుణీన్ ఊరుజానుని నిర్దిశేత్ ఇది ప్రాణప్రతిష్ఠాం కృత్వా
पिनाकीक्षाविधिरक्षकङ्कणं लक्ष्मी नृसिंहस्य कटाक्षकङ्कणं करोमि दाम्पत्यवृद्धिकङ्कणं येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वां परिबध्नामि रक्षमाले वधूमिमाम्। कन्यायाः वामकरे बध्नीयात् रक्षाबंधन मुहूर्त शुभ मुहूर्तो अस्तु। चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। वासिष्ठ मैत्रावरुण कौंडिन्य त्रयार्षेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य नाभाग महाराज वर्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। वासिष्ठ मैत्रावरुण कौंडिन्य त्रयार्षेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य आच महाराज वर्मणः पौत्राय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। वासिष्ठ मैत्रावरुण कौंडिन्य त्रयार्षेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य दशरथ महाराज वर्मणः पुत्राय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। वासिष्ठ मैत्रावरुण कौंडिन्य त्रयार्षेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य अखिलांड कोटि ब्रह्मांड नायकाय चतुर्दश भुवनाधीशाय श्रीरामचंद्र परब्रह्मणे वराय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य स्वर्णरोम महाराज वर्मणो नप्त्रीं चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य ह्रस्वरोम महाराज वर्मणः पौत्रीं चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य जनक महाराज वर्मणः पुत्रीं चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य अखिलांड कोटि ब्रह्मांड नायिकां तत्त्वस्वरूपिणीं श्री सीतादेवी नाम्नीं कन्यां। ఇక్కడ ఎవరైతే బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు సమావేశమయ్యారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. వశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయులు ముగ్గురు ఋషులు కలిగినటువంటి వశిష్ఠ గోత్రంలో జన్మించినటువంటి నాభాగ మహారాజు గారి ముని మనవడు అజమహారాజు గారి పౌత్రుడు అంటే మనవుడు దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్ర పరబ్రహ్మ అయినటువంటి స్వామివారు వరుడుగా ఉన్నారు అని చెప్పి స్వామివారి తరపు నుంచి వెళ్ళినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చెప్పగా అమ్మవారి గురించి చెప్పినటువంటి వారు ఆంగీరస ఆయాస్య గౌతమ ఈ ముగ్గురు ఋషులుగా ఉన్నటువంటి గౌతమ గోత్రోద్భవంలో జన్మించినటువంటి స్వర్ణరోమ మహారాజు గారి ముని మనవరాలు హ్రస్వరోమ మహారాజు గారి మనవరాలు జనక మహారాజు గారి కుమార్తె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి అయినటువంటి సీతాదేవి కన్యగా ఉంది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నారట. అయిన తర్వాత లోక కళ్యాణార్థం వృణీమహే చెప్పండి. వృణీధ్వం తస్మై దాస్యామి లోక కళ్యాణార్థం వృణీమహే వృణీధ్వం తస్మై దాస్యామి లోక కళ్యాణార్థం వృణీమహే చెప్పండి. వృణీధ్వం తస్మై దాస్యామి అంటే లోక కళ్యాణం కోసం నేను అమ్మాయిని స్వీకరిస్తున్నాను అని చెప్పి శ్రీ సీతారసు శ్రీ స్వామి వారు చెప్తే జనక మహారాజు మిగిలినటువంటి వీరందరూ జనక మహారాజు మిగిలినటువంటి వాళ్ళు మీరందరూ ఏం చెప్తున్నారంటే మీరు ఎలా చెప్తే అలాగే వివాహం చేస్తాము అని చెప్పేసి స్వామివారికి మీరు చెప్తున్నారు. రుణీధ్వం తస్మై దాస్యామి మీరు ఏ విధంగా అంటే అదే విధంగా వివాహం చేస్తాము అని చెప్పి వరేణ మధుపర్క పూజాం కరిష్యే
శ్రీలక్ష్మీనారాయణస్య శ్రీలక్ష్మీనారాయణస్వరూపస్య వరస్య ఇదమాసనం దదామి. 2 పుష్పాలు తీసి స్వామివారి దగ్గర వేయండి. స్వామివారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వివాహం కోసం తరలి వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఎదురు వెళ్ళి స్వామివారికి ఆవాహన పలుకుతూ మీరు చెప్తున్నారు, స్వామి నీకు ఆసనం ఇస్తున్నాము, ఇదమిదమాసనము అంటే స్వామి నీకు ఒక ఆసనాన్ని ఇస్తున్నాము, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి. ఉభాభ్యామిదంతే పాద్యం, స్వామివారికి వచ్చినటువంటి స్వామివారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నారు. పాద్యం పాద్యం దదామి. నమోస్తమంతాయ సహస్రమూర్తయే सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. आचम्य वरः अभ्यो नमः. इदग्निना उदकाञ्जलिः वस्त्राणि दद्यात्. वस्त्राणि धृत्वा आचम्य वरस्य दक्षिणहस्ते निधाय सवित्रे नमः. आचम्य आचमनं समर्पयामि इत्युक्ते प्रतिगृह्य रुद्राणां मात्रे वसूनां दुहित्रे आदित्यस्य स्वस्रे गवे नमः. स्वस्रे गवे नमः इति गां विसृजेत्. గోదానం చేయాలి. గోదానానికి గాను గోదానం కోసం అని చెప్పి మీరు కాస్త ధనము ఆ ఖర్జూరం కాయి స్వామివారికి ఇవ్వండి. చూసుకుని ఇవ్వండి. దీపాలు ఉన్నాయి. ఇది గాం విసృజేత్. రుద్రాణాం మాత్రే వసూనాం దుహిత్రే నమః. ఆదిత్యస్య స్వస్రే గవే నమః. పట్టుకోండి. ఇక్కడ పట్టుకోండి. నలుగురు పట్టుకోండి. అక్కడ పెట్టేది స్వామివారి దగ్గర. అలా పెట్టేయండి అంతే. ఇది గాం విసృజేత్.
तण्डुलान् दर्शयित्वा देवाय नमः तण्डुलाय विसृजेत् विष्णुर्विष्णुर्विष्णुः पुनराचम्य परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं लोकसंरक्षणार्थं कन्यादानसमये महासङ्कल्पमन्त्रपठनं करिष्यामि కూర్చోండి महासङ्कल्पं भगवतो महापुरुषस्य श्रीमदादिमहानारायणस्य अचिन्त्या परिमितशक्त्या प्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावरणैरावृतेऽस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये सकलाधिष्ठात्री वराहदंष्ट्राङ्कुरमृणालस्य जगन्मूलशक्तिकूर्मानन्ताद्यैरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य आतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तपातालानामुपरि तले भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तप्यलोक सत्यलोकानामधोभागे चक्रवाळशैल महावयव मध्यवर्तिन्यां महानाळायमानफणिराजस्य शेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते इन्द्राग्नियमनिरुरुतिवरुणवायुकुबेरेशानाष्टदिक्पालकपालिते वलयाकारलवणेक्षुसुरासर्पिदधिक्षीरजलार्णवैरास्मिन् जम्बूप्लक्ष शाल्मलिकुशक्रौञ्च शाकपुष्कराख्यै सप्तद्वीपैर्दीपिते महासरोरुहाकार 50 कोटि विस्तीर्ण भूमण्डल मध्ये मेरोर्दक्षिणपार्श्वे मलयादुत्तरे कर्मभूमौ भारत किंपुरुषेलावृत कुरुभद्राश्मकरकमणक मन्दहास जिह्वादाख्य इति नवखण्डमण्डिते प्रत्येकं नवसहस्रयोजन विस्तृते दण्डकचम्पक विन्ध्य महिषा नैमिष कदरिक बदरिक नहुष गुह देवदारुकारण्यादि एकादशारण्यायुते अंगभंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौल मलयाळ सिंहळ द्रविड द्राविड कर्नाटनाट पानाट पुलिंद्रांध्र कुरु कुक्कुरु गंध गांधार विदर्भ विदेह बाह्लिक बर्बर केकय कोसल केंदल कुंतल टेंकण कोंकण मगध मध्र गुर्जर यवन ज्वालांधक साल्वचेदि सिंधुवत्याद्यनेक देश भाषा भूमिपाल विचित्रिते साम्यवंति गंगा गोदावरी भीमरथी तुंगभद्रा कृष्णवेणी कावेरी चंद्रभागा पंपा नयना नर्मदा कुमुद्वती रेणुका मंजुलादि महानदी विलसिते ध्या मधुरा माया काशी रामेश्वरी महामुक्तिस्थलयुते श्रीशैलस्य ईशान्यप्रदेशे देवतिर्यं मनुष्य सकल जगत्सरष्टुः परार्धद्वैजीवतिर्ब्राह्मणः प्रथम परार्धे 50 नीते द्वितीये परार्धे 50 दिव्यवर्षात्मिके प्रथम मासे प्रथम पक्षे अहनि द्वितीयामे तृतीय मुहूर्ते 13 घटिकायां 40 गतासु पार्थिवकल्प अनन्तकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्रिकल्पानां मध्ये श्वेतवराहकल्पे स्वायंभुव स्वारोचिषोत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्याग्नि ब्रह्मरुद्र दक्ष रौच्य भौच्य 14 मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे इदानीम् 28 महायुगे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन षट्छकानां मध्ये धनशके 28 सहस्रान्वित 17 लक्षाब्दे कृतयुगे जाते 96 सहस्रान्वित 12 लक्षाब्दे त्रेतायुगे जाते
चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरे युगे जाते 32,000 चतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे श्रीशैलस्य ईशान्यप्रदेशे गङ्गागोदावर्योर्मध्यदेशे कल्याणता गोब्राह्मण हरिहसद्गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीमादिषष्टिसंवत्सराणां मध्ये श्रीमद्विश्वावसुनाम संवत्सरे उत्तरायणे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे कृष्णपक्षे अमायां स्थिरवासरे मघानक्षत्रे हरिघयोगे नागकर्णोपरि कृष्णकरणे एवं गुणविशेषणविशिष्टायाम् अनादिविद्यावासनया अस्मिन् संसारचक्रे विचित्राभिः विचित्रा सुयोनिषु पुनः पुनः अनेकधा जनित्वा केन वा कर्मविशेषेण इदानीम् మీ పేర్లు గోత్రాలు మనసులో సంకల్పంగా చెప్పుకోండి. గోత్రము నక్షత్రము రాశి కుదిరితే అవన్నీ చెప్పుకోవచ్చు, లేదంటే పేరు గోత్రం మాత్రం చెప్పుకోండి. యజమానస్య ధర్మపత్ని సమేతస్య మమ యజమానస్య జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి తత్క్షణ పర్యంతం మధ్యవర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్ పాణిపాదపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం त्वच्चक्षुश्रोत्रजिह्वाघ्राणां पञ्चानां ज्ञानेन्द्रियाणां एतेषां प्रेरकस्य अन्तःकरणस्य गोचारस्य सम्बन्धे सति सकलपापनिवृत्तिद्वारा पितॄणां शाश्वतब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थं तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षक्रमेण सर्वराश्यपकर्षणसंहितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थं यवैश्चन्द्रमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसान एकैक यवापकर्षक्रमेण सर्वराश्यपकर्षितसंहितकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थं माशैर्ध्रुवमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकमाशापकर्षक्रमेण सर्वराश्यपकर्षसंहितकाले शाश्वतब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थं చెప్పండి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య ద్వారా శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం స్వగృహ్య ఉక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. वराय श्रीरामचंद्र परब्रह्मणे नमो नमः. लम्बुभेत्वात्मे तमनपर्गव्यां नमः. मातास्वात्मे दक्षिणपर्गव्यां नमः. यं वायुस्वात्मे धूमपर्गव्यां नमः. रम्तेस्वात्मे देवपर्गव्यां नमः. वं वामृतस्वात्मे अमृतनैवेद्यपर्गव्यां नमः. संसर्गस्वात्मे
कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाग्रतो भूयाः कन्ये मे देवि पार्श्वयोः कन्ये मे सर्वभूयाः स्वर्धानान् मोक्षमाप्नुयात् गौरीरूपामिमां कन्यां यथाशक्तिविभूषितां वराय विष्णवे तुभ्यं दत्त्वा मुक्तिसमाश्रये यावन्ति सन्ति रोमाणि कन्यायाश्च तनूपरि तावद्वर्षसहस्राणि स्वर्गलोके महीयते वधूपूर्वकं प्रवरं वदेत् चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेयप्रवरान्वितगौतमसगोत्रोद्भवस्य स्वर्णरोममहाराजवर्मणो नप्त्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्षेयप्रवरान्वितवसिष्ठगोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेयप्रवरान्वितगौतमसगोत्रोद्भवस्य ह्रस्वरोममहाराजवर्मणः पौत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्षेयप्रवरान्वितवसिष्ठगोत्रोद्भवस्य अजमहाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेयप्रवरान्वितगौतमसगोत्रोद्भवस्य जनकमहाराजवर्मणः पुत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्षेयप्रवरान्वितवसिष्ठगोत्रोद्भवस्य दशरथमहाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेयप्रवरान्वितगौतमसगोत्रोद्भवस्य गोत्रोद्भवीम् अखिलाण्डकोटिब्रह्माण्डनायिकां तत्त्वस्वरूपिणीं श्रीसीतादेवी नाम्नीं कन्यां चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्षेयप्रवरान्वितवसिष्ठगोत्रोद्भवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय चतुर्दशभुवनाधीशाय श्रीरामचन्द्रपरब्रह्मणे वराय सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः अक्षत सुवर्णपूर्वकफलानि दत्त्वा अक्षत
समर्थाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। यथाशक्ति विभूषितां वराय विष्णवे तुभ्यं दत्वा मुक्ति समाश्रये यावन्ति सन्ति रोमाणि कन्या याश्च तनूपरि तावत् वर्ष सहस्राणि स्वर्गलोके महीयते। सालंकृत सहिरण्योदक कन्यादानमहं करिष्ये। మీరు నీళ్లు వెయ్యాలి చెప్పండి. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం తుభ్యమహం సంప్రదదే. నామమ లేదు ప్రతిగృహ్ణాతు. మీరు అమ్మవారిని ఇచ్చారు, స్వామివారు ఉంచుకున్నారు. కన్యాయాం कन्यायास्तारकोभाभ्यां कन्यायां प्रतिगृह्यतां देवस्य प्रीतये दानं गृह्णामि यज्ञमसुष्टये बाहुभ्यां पुष्टहस्ताभ्यां पुण्यकर्म प्रजातये। वरप्रतिगृह्णातु वरः प्रतिगृह्णातु। पालिता शुभलक्षणा तुभ्यम् अद्य मया देयं पुत्रपौत्रप्रवर्धिनी। कन्यादानतात्पुण्यार्थं दक्षिणां तुभ्यमहं सम्प्रदये नमः।
పాలిత పాలిత శుభలక్షణ తుభ్యం అద్య మయా దేయం పుత్రపౌత్ర ప్రవర్ధినీం. కన్యాదాన సాత్పుణ్యార్థం దక్షిణాం తుభ్యం హంసప్రదేన. 1.7 ఉన్నాయి. ఒక పాయింట్ ఉంటే పాయింట్ పట్టుకుని స్వామివారి దగ్గరికి కన్యాదానం చేస్తున్నాం. నా వంశంలో పుట్టినటువంటి సీత అనేటువంటి అమ్మాయి కన్య శుభలక్షణాలతో ఉన్నటువంటిది. అదే కాకుండా సత్సంతానాన్ని ప్రవృద్ధి చేసేటటువంటి గుణములు కలిగినటువంటిది. అందుకని ఈ అమ్మాయిని తీసుకొని మమ్మల్ని ఉద్ధరించమయ్యా అని చెప్పి స్వామివారికి కన్యాదానం చేశారు. చెప్పండి. నాతి చరితవ్య నాతి చరితవ్య నాతి చరితవ్య అంటే మా అమ్మాయిని దాటి నువ్వేమని చెయ్యొద్దు అని చెప్పి స్వామివారికి చెప్తున్నారు. మా అమ్మాయిని వివాహం చేసుకున్నావు కాబట్టి నాతి చరితవ్య, ఆ అమ్మాయి మాట విని శుభ్రంగా ఉండడని చెప్పి చెప్పడం. స్వామివారు నాతి చరామి మీ అమ్మాయి దాటి నేనే పని చేసి మీ అమ్మాయి ఏం చెప్తే అది చెప్తాను ప్రపంచ స్వామివారు. అందుకని ఆయన చెయ్యని చెప్తాం నాతి చరామి అని. ఇంద్రశ్చాద్యశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. స్వామివారు అమ్మవారికి జీలకర్ర బెరం పెడుతున్నారు. అందరూ కూడా మనసులో భావన చేసుకోండి. జై శ్రీరామ్. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అమ్మవారికి ఇక్కడ అమ్మవారు స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం.
पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनं समर्पयामि वस्त्रं समर्पयामि उपवीतं समर्पयामि आभरणं समर्पयामि समर्पयामि पुत्रोपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि नारायणि नमोऽस्तुते अक्षतान् समर्पयामि प्रस्यदेवस्य पत्न्यै नमः प्रस्यदेवस्य पत्न्यै नमः भीमस्य देवस्य पत्न्यै नमः महतो देवस्य पत्न्यै नमः నానావిధ పరిమళ పాత్ర పుష్ప సహిత समेत पश्यत सौभाग्यमसि दत्ता जाथास्तं विपरेतन संयुत आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता धूप स्थापयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि समनं समर्पयामि नैवेद्यम् అమృతవస్తు